ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతల స్వీకరణ 5 ఫైళ్లపై సంతకాలు చేసిన సీఎం. రాష్ట్రంలో కూటమి హనుమాన్ నడుస్తుంది. చంద్రబాబు పాలనలో త్వరగా తప్పులు పండుతాయన్న జగన్. రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ ఫోకస్. గైడ్లైన్స్ రూపొందించడంపై ప్రభుత్వం కసరత్తు. గొర్రెల స్కామ్లో కేసీఆర్కు ఈడీ నోటీసులు ఇచ్చింది. కాసేపటి క్రితమే ఈడీ కేసు నమోదు చేసిందన్న రఘునందన్. హైదరాబాద్లో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 204 పాయింట్లు, నిఫ్టీ 75 పాయింట్ల లాభం. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చంద్రబాబు మెగా డిఎస్సి ఫైల్పై తొలి సంతకం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైల్పై రెండో సంతకం, సామాజిక పెన్షన్ 4000కు పెంపు ఫైల్పై మూడో సంతకం చేశారు. స్కిల్ సెషన్స్ ప్రక్రియను చేపట్టడం, అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించిన ఫైల్స్ పైన సంతకం చేశారు. బాధ్యతల స్వీకరణకు ముందు సచివాలయానికి వచ్చే దారిలో అమరావతి రైతులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గత ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదనను ముందుకు తీసుకురావడంతో రాష్ట్ర రాజధాని అంశం వివాదంగా మారింది. కొత్త ప్రభుత్వం ఏర్పడటంతోనే చంద్రబాబు అమరావతి రాష్ట్ర రాజధానిగా ఉంటుందని ప్రకటించారు. దీంతో అమరావతి రైతులు చంద్రబాబుకు కృతజ్ఞతగా పూలలతో ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చంద్రబాబు మెగా డిఎస్సి ఫైల్పై తొలి సంతకం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైల్పై రెండో సంతకం, సామాజిక పెన్షన్ 4000కు పెంపు ఫైల్పై మూడో సంతకం చేశారు. స్కిల్ సెషన్స్ ప్రక్రియను చేపట్టడం, అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించిన ఫైల్స్ పైన సంతకం చేశారు. బాధ్యతల స్వీకరణకు ముందు సచివాలయానికి వచ్చే దారిలో అమరావతి రైతులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గత ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదనను ముందుకు తీసుకురావడంతో రాష్ట్ర రాజధాని అంశం వివాదంగా మారింది. కొత్త ప్రభుత్వం ఏర్పడటంతోనే చంద్రబాబు అమరావతి రాష్ట్ర రాజధానిగా ఉంటుందని ప్రకటించారు. దీంతో అమరావతి రైతులు చంద్రబాబుకు కృతజ్ఞతగా పూలలతో ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చంద్రబాబు మెగా డిఎస్సి ఫైల్పై తొలి సంతకం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైల్పై రెండో సంతకం, సామాజిక పెన్షన్ 4000కు పెంపు ఫైల్పై మూడో సంతకం చేశారు. స్కిల్ సెన్సెస్ ప్రక్రియను చేపట్టడం, అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించిన ఫైల్స్ పైన సంతకం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ హోనీన్ అందిస్తారు. రహీం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితమే పదవీ బాధ్యతలు చేపట్టారు. పదవీ బాధ్యతలు చేపట్టగానే పలు కీలక అంశాలకు సంబంధించిన ఫైళ్లపైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు సంతకం చేశారు. ప్రధానంగా మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఫైల్ పైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితమే సంతకం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎన్నికలకు ముందు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి పైనే మొదటి సంతకం చేస్తానని నిరుద్యోగ యువతకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టేటువంటి నేపథ్యంలో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ప్రధానమైన హామీని మొదటి సంతకాన్ని ఆయన నెరవేరుస్తూ మెగా డిఎస్సి ఫైల్ పైన సంతకం పెట్టారు. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి రెండో సంతకం చేయడం జరిగింది. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామంటూ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ప్రజలకు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకుంటూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి రెండో సంతకాన్ని కూడా చేయడం జరిగింది. అదేవిధంగా సామాజిక పెన్షన్ల పెంపుకు సంబంధించి మూడో సంతకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయడం జరిగింది. ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే సామాజిక పెన్షన్లను 4000 రూపాయల వరకు పెంచుతానంటూ అవ్వాతాతలకు హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టేటువంటి నేపథ్యంలో ఆ హామీని కూడా అమలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మూడో సంతకాన్ని కూడా పెట్టడం జరిగింది. దాదాపుగా 65 లక్షల మంది
పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ సంతకం ద్వారా మేలు జరుగుతుంది. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు కలిపి 4,000 రూపాయల చొప్పున పెన్షన్ను జూలైలో అందిస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఆ హామీని కూడా నెరవేర్చే దిశగా 3వ సంతకాన్ని చేశారు. ఇక తెలుగుదేశం అధికారంలో ఉన్నటువంటి సమయంలో అన్నా క్యాంటీన్ల ద్వారా రాష్ట్రంలోని పేదలందరికీ కూడా 5 రూపాయలకే నాణ్యమైన భోజనాన్ని అందించడం జరిగింది. అన్నా క్యాంటీన్ల ద్వారా ఎంతోమంది పేదలు ఒక నాణ్యమైన భోజనాన్ని మధ్యాహ్న సమయంలో తీసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్లు అన్నింటినీ కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తిరిగి తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో అన్నా క్యాంటీన్ను పునరుద్ధరించడం జరిగింది. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించిన ఫైల్ పైన ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు సంతకం చేశారు. దీనివల్ల పేదలకు, నిరుపేదలకు మేలు జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఆకలితో బాధపడుతూ ఉన్నారో వారి ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్లు ఉపయోగపడతాయని కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు చెప్తూ ఉన్నారు. ఇక యువతకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన మరో కీలకమైన ఫైల్ పైన కూడా ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 5వ సంతకం కూడా చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం అంటే సాయంత్రం సమయంలో సచివాలయానికి వచ్చారు. సచివాలయానికి వచ్చిన తర్వాత ఆయన 4:41 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంగా వేద పండితులు ఆయనకి ఆశీర్వచనాలు అందించడం జరిగింది. మరోవైపు సచివాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగులందరూ కూడా చంద్రబాబు నాయుడికి ఘన స్వాగతం పలికారు. చాలా ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ఆయనకు స్వాగతం పలికినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక చంద్రబాబు నాయుడు ఏదైతే ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే ఏదైతే మొదటి సంతకం, 2వ సంతకం పెడతానని చెప్పినటువంటి మెగా డిఎస్సి కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించిన ఫైల్స్ పై సంతకాలు చేసి తాను ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని చంద్రబాబు నాయుడు అయితే నిలబెట్టుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. నిన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం మెగా డిఎస్సిపై పెడతానని చెప్పారు. కానీ ఆ దిశగా ప్రయత్నం చేయలేదంటే ఒకవైపు సోషల్ మీడియాలో విమర్శలు వచ్చినా ఆ విమర్శలన్నింటినీ చెక్ పెడుతూ ఈరోజు పదవీ బాధ్యతలు తీసుకోగానే మెగా డిఎస్సి ఫైల్ పైన సంతకం చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులు గత కొన్నేళ్లుగా ఈ డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ డిఎస్సి కోసం ఎదురు చూసినటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి ఆ కళలను నిజం చేస్తూ వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఈ మెగా డిఎస్సి ఫైల్ పైన సంతకం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు సచివాలయానికి సంబంధించిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఉద్యోగులందరూ కూడా అభినందన సభను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఈ గత ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో కొంత కఠినంగా వ్యవహరించింది. అంతేకాకుండా ఉద్యోగులకు ఇచ్చినటువంటి ఎలాంటి హామీలను కూడా గత ప్రభుత్వం నెరవేర్చినటువంటి పరిస్థితి కూడా లేదు. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వారి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామంటూ ఉద్యోగులకు స్పష్టమైన హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులందరూ కూడా ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి నేపథ్యంలో సచివాలయానికి మొదటిసారి వచ్చినటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఉద్యోగ నేతలు, ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు కూడా సమావేశమయ్యారు. చంద్రబాబుని అభినందించారు. తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలంటూ కూడా టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఉద్యోగులు కోరినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం నుంచి చాలా బిజీగా ఉన్నారు. ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన తన కరకట్ట నివాసం నుంచి బయలుదేరి సచివాలయానికి వచ్చారు. సచివాలయానికి వచ్చే దారిలో రాజధాని ప్రాంత రైతులు చంద్రబాబు నాయుడిని ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ 2014లో అధికారంలోకి వచ్చినటువంటి సమయంలో అమరావతిని రాజధానిగా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ అమరావతిని రాజధానిగా చేస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి భూములు ఇవ్వడం జరిగింది. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఈ 3 రాజధానుల అంశాన్ని అమరావతి రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. అనేక రకాలుగా తమ పోరాటాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకోవడానికి సచివాలయానికి వస్తున్నటువంటి సందర్భంలో అమరావతి ప్రాంత రైతులు పెద్ద ఎత్తున చంద్రబాబుకి ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున ఆయన్ను ఆహ్వానించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అమరావతినే ఏకైక రాజధానిగా డెవలప్
డెవలప్మెంట్ చేస్తామంటూ కూడా ఎన్నికలకు ముందు నుంచి తెలుగుదేశం పార్టీ చెప్తూ ఉంది. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో అమరావతి ఏకైక రాజధానిగా మళ్ళీ అభివృద్ధి చెందబోతుందనే ఒక ఆనందాన్ని అమరావతి ప్రాంత రైతులు కూడా వ్యక్తం చేస్తూ ఆయనకు ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ముఖ్యమంత్రిగా ఈరోజు సాయంత్రం 4:41 చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు చేపట్టినటువంటి నేపథ్యంలో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. రానున్నటువంటి రోజుల్లో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా కసరత్తు ఇప్పటికే జరుగుతుందని చెప్పుకోవచ్చు. నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు అటు జనసేన, బీజేపీ, అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి 24 మంత్రులు కూడా 24 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారికి ఈరోజు శాఖల కేటాయింపు కూడా మరి కాసేపట్లో చేయబోతూ ఉన్నారు. ఓకే, రైట్ రమేష్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. బ్రేకింగ్ ఇస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి హనీమూన్ నడుస్తుందని మాజీ సీఎం జగన్ అన్నారు. హామీల అమలుకు ప్రభుత్వానికి కొద్ది రోజుల సమయం ఇద్దామన్నారు. వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వైసీపీ పాలనలో జరిగిన మంచి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని జగన్ అన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడొద్దని, ప్రలోభాలకు లొంగకుండా సమస్యలపై పోరాడాలని దిశానిర్దేశం చేశారు. త్వరలో రాష్ట్రంలో పర్యటిస్తానన్న జగన్ ఎన్నికల ఫలితాలు శకుని పాచికలా ఉన్నాయన్నారు. ఈవీఎంల గోల్మాల్పై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. శిశుపాలుడి వంటి చంద్రబాబు తప్పులను ఎప్పటికప్పుడు లెక్కించాలని, ఆ తర్వాత పోరాటం చేద్దామని జగన్ సూచించారు. ఈరోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అని మాత్రమే, ఓటుకు వేయకపోవడమే పాపం అన్నట్టుగా ఈరోజు రావణ కాష్టం సృష్టిస్తూ ఉన్నారు, విధ్వంసం చేస్తూ ఉన్నారు, ఆస్తులు నష్టం చేస్తున్నారు, కొడతా ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు. ఇవన్నీ శిశుపాలుని పాపాల్లో భాగాలుగా ఇవన్నీ అప్పుడే పాపాలు మొదలయ్యాయి. ఒకవైపున మనమేమో మనకు ఓటు వేయకపోయినా కానీ ఏ రోజు కూడా డిస్క్రిమినేషన్ చూడలేదు. అటువంటి వాళ్లకు కూడా మనం డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం పాలన మందైతే ఈరోజు కేవలం ఓటు వేయలేదన్న ఒకే ఒక కారణంతో ఏకంగా కొడతా ఉన్న పాలన వీళ్ళది. ఈ పాపం ఊరికే పోదు. రెండవ పాపం చంద్రబాబుది కూడా అప్పుడే పండింది. బహుశా కేంద్రం ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడు ఉండిండవేమో. ఈ రకంగా కేంద్రంలో 240 ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు, రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు, ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు చంద్రబాబు నాయుడు. ఈరోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అని మాత్రమే, ఓటుకు వేయకపోవడమే పాపం అన్నట్టుగా ఈరోజు రావణ కాష్టం సృష్టిస్తూ ఉన్నారు, విధ్వంసం చేస్తూ ఉన్నారు, ఆస్తులు నష్టం చేస్తున్నారు, కొడతా ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు. ఇవన్నీ శిశుపాలుని పాపాల్లో భాగాలుగా ఇవన్నీ అప్పుడే పాపాలు మొదలయ్యాయి. ఒకవైపున మనమేమో మనకు ఓటు వేయకపోయినా కానీ ఏ రోజు కూడా డిస్క్రిమినేషన్ చూడలేదు. అటువంటి వాళ్లకు కూడా మనం డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం పాలన మందైతే ఈరోజు కేవలం ఓటు వేయలేదన్న ఒకే ఒక కారణంతో ఏకంగా కొడతా ఉన్న పాలన వీళ్ళది. ఈ పాపం ఊరికే పోదు. రెండవ పాపం చంద్రబాబుది కూడా అప్పుడే పండింది. బహుశా కేంద్రం ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడు ఉండిండవేమో. ఈ రకంగా కేంద్రంలో 240 ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు, రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు, ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే
రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు చంద్రబాబు నాయుడు. ఈరోజు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్పై ఈడీ కాసేపటి క్రితం కేసు నమోదు చేసిందని చెప్పారు. గొర్రెల స్కామ్లో కేసీఆర్కు ఈడీ నోటీసులు ఇచ్చిందన్నారు. కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారని చెప్పారు. కేసీఆర్, హరీష్ రావు, వెంకటరామిరెడ్డిలకు ముందుంది ముసళ్ల పండుగ అంటూ వ్యాఖ్యానించారు రఘునందన్ రావు. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. ఏం చెప్తారు? ఏం చెప్తారు? వారి చెడగొట్టకురా, ఎవరికి అన్యాయం చేయకురా, అన్యాయం చేస్తే పాపం కలిగి పోతామని చెప్తారా చెప్పారా? వెంకటరామరెడ్డి ఆయన మెదకోడా మెదకులో బీఆర్ఎస్ కోసం కష్టపడి జెండా మోసి ఏడిసి ఇందాక నరేంద్ర రెడ్డి చెప్పినట్టు ఊర్లో నిలిపోయిన కార్యకర్తల ఉసురు ఎవరికి తాకింది? వెంకటరామరెడ్డికి తాకింది. 200 కోట్లు కాదు, 500 కోట్లు ఖర్చు పెట్టినా వాడు ఎన్నికలలో గెలవడు. అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు, ఏం చెప్తాడు? ఇన్ ఫ్రంట్ దర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. వెంకటరామరెడ్డి గారికి ఉంటుంది క్రొకడైల్ ఫెస్టివల్, గవర్నర్ హరీష్ గారికి ఉంటుంది, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి కూడా ఈ క్రొకడైల్ ఫెస్టివల్. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. ఏం చెప్తారు? ఏం చెప్తారు? వారి చెడగొట్టకురా, ఎవరికి అన్యాయం చేయకురా, అన్యాయం చేస్తే పాపం కలిగి పోతామని చెప్తారా చెప్పారా? వెంకటరామరెడ్డి. మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్పై ఈడీ కాసేపటి క్రితం కేసు నమోదు చేసిందని చెప్పారు. గొర్రెల స్కామ్లో కేసీఆర్కు ఈడీ నోటీసులు ఇచ్చిందన్నారు. కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారని చెప్పారు. కేసీఆర్, హరీష్ రావు, వెంకటరామిరెడ్డిలకు ముందుంది ముసళ్ల పండుగ అంటూ వ్యాఖ్యానించారు రఘునందన్ రావు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లారెడ్డి ఫోన్ అందిస్తారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మెదక్ లో విజయోత్సవ సభ నిర్వహించారు. ఆ విజయోత్సవ సభలో రఘునందన్ పాల్గొని ఈ ఏదైతే బీఆర్ఎస్ నాయకులు మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డిపై కూడా తీవ్ర విమర్శలకు గుప్పించాడు. అదేవిధంగా ఏదైతే ఈ అవినీతి పాలన జరిగిందని చెప్పేసి ఈడీ కేసు నమోదు చేసి కేసీఆర్ పై ఈడీ కేసు నమోదు చేసిందని, ఇదంతా అవినీతి చేయడం వల్లనే ఇలాంటి కేసులను ఎదుర్కోవాల్సి వస్తుందని, బీఆర్ఎస్ పార్టీకి రానున్న కాలంలో గడ్డు రోజులున్నాయని చెప్పేసి, అదేవిధంగా సిద్దిపేటలో నిన్న జరిగిన సభ మన శివపార్వతుల కళ్యాణానికి ఎవరు వస్తారు, సిద్దిపేటలో ఎవరు అడుగు పెడతారని హరీష్ రావు కళ్ళలో కూడా ఊహించలేదని చెప్పేసి తీవ్రమైన విమర్శలు చేశారు. అదేవిధంగా 1,00,000 కోట్ల అధిపతి వెంకటరామరెడ్డికి ఎంత విలువ ఉంటుందో ఈ బీజేపీ భూగోళ గతి లేని బీజేపీ కార్యకర్తకు కూడా అంతే విలువ ఉంటుందని చెప్పేసి విమర్శలు గుప్పించాడు. రండి. హలో. ఓకే, థ్యాంక్ యూ మల్లారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
పదవి బాధ్యతల కార్యక్రమానికి హాజరై బండి సంజయ్కు జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ విద్యారణ్య భారతీ స్వామీజీ ఆశీస్సులు అందించారు. భద్రతా కారణాల రీత్యా కార్యకర్తల అట్టహాసం, నాయకుల సందడి లేకుండా ఒంటరిగానే బండి సంజయ్ ఛార్జ్ తీసుకున్నారు. భద్రాద్రి జిల్లాలో మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల, పొంగులేటి పర్యటించారు. అశ్వాపురం మండలం అమ్మవారిపల్లిలోని సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. సీతారామ ప్రాజెక్టులో ఫోటో ప్రజెంటేషన్ను తిలకించారు. ప్రాజెక్టు పనుల వివరాలను మంత్రులకు వివరించారు అధికారులు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పంపులను పరిశీలించిన మంత్రులు ఏరియల్ వ్యూ ద్వారా సీతమ్మ ఆనకట్టను పరిశీలించారు. అప్పుడు బ్యాలెన్స్ వాడతాడు అని పరిహారం తీసుకుని ఫస్ట్ కొంచెం చేసి అక్కడ రిజర్వాయర్ చేద్దాం. అది పరిహారాన్ని 50 టీఎంసీ చేయాలంటే మొత్తం పాలిస్తుంది, రాజ్యం కాదు, తీసుకున్నాయి అని చెప్పి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.